నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్లో పాగా వేసిన మొస్సాద్ ఏజెంట్లు లోపల నుంచే, ఆ దేశం లోపల నుంచే అన్డిస్క్లోజ్డ్ లొకేషన్స్ నుంచే మిస్సైల్స్తో అటాక్. బిత్తరపోయింది ఇరాన్. ఎక్కడి నుంచి చేశారు, ఎవరు చేశారు, ఎలా చేశారు? ఈ సందేహాలన్నీ ఇరాన్కి వచ్చే లోపలే మొస్సాద్ తన పని పూర్తి చేసుకుంది. అంటే ఒక్కసారి మొస్సాద్ జూన్ 13 తర్వాత రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ చూస్తే మనకి మొత్తం అంశాలన్నీ బయటపడతాయి. అన్డిస్క్లోజ్డ్ లొకేషన్స్. ఈవెన్ ఈ రోజుకి ఇరాన్ ఇంటెలిజెన్స్ కనుక్కోలేకపోయింది ఆ అన్డిస్క్లోజ్డ్ లొకేషన్స్ ఎక్కడో అని. అయితే అనుమానం మీద ఒక 700 మందిని అరెస్ట్ చేసి అందులో ముగ్గురిని ఉరితీసింది. మిగిలిన 697 మందిని కూడా ఉరితీస్తారు. వాళ్ళందరూ కూడా ఇరానియన్సే. ఆ స్పై ఏజెంట్లు అందరూ కూడా ఇరానియన్స్ అనమాట. వాళ్ళందరినీ కూడా ఉరితీస్తారు. సో ఇప్పుడేంటి, ఈ మొత్తం వ్యవహారం కనుక చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ అన్డిస్క్లోజ్డ్ లొకేషన్స్ని ఇజ్రాయెల్ ఎలా ఎంచుకుంది, ఎలా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్యాప్చర్ చేసింది అంటే, నాన్ ఇజ్రాయలీసు దట్టు కట్టర్ ఇరానియన్స్, అంటే కట్టర్ ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళని తన ఏజెంట్లుగా నియమించుకుంది. జనరల్గా ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా డీవియేట్ కారు, కానీ వాళ్ళను కూడా డీవియేట్ చేసి తన విధానంలోకి మలుచుకొని డబ్బులు, అంటే వాళ్ళకి కావాల్సింది మనీ మేక్స్ మెనీథింగ్ కాబట్టి డబ్బుతోటి కొట్టింది. అలాగని వాళ్ళేం తక్కువ తిన్నారు ఇరాన్ వాళ్ళు ఏటా $25,000 ఖర్చు పెడుతూ వస్తున్నారు. ఎప్పటి నుంచి? 2016 నుంచి. ఎవరిని పెంచి పోషించడానికి? హమాస్ని, హౌతీస్ని, హెజ్బుల్లాస్ని. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ అమెరికా నుంచి వచ్చినాయి. ఎలా వచ్చినాయి? 2016లో ఈ ఖైదీల మార్పిడి సందర్భంగా, ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇరాన్ ఖైదీల 5గురిని అమెరికా వాళ్ళకి అప్పచెప్పింది. అలాగే అమెరికా ఖైదీలని ఇరాన్ అమెరికాకి అప్పచెప్పింది. ఈ అప్పగింతల క్రమంలో ఏంటంటే, అప్పగింతలతో పాటు తాంబూలం కూడా ఇచ్చింది అమెరికా. $400 మిలియన్ డబ్బును, $1.3 బిలియన్ వడ్డీ అట. మరి దేనికి ఇరాన్ నుంచి అమెరికా అప్పు తీసుకోవాలా? ఎందుకు ఇచ్చింది? మానవతా సహాయం కోసం. మానవతా సహాయానికి వడ్డీ ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ₹10 ఉంటే 10, 20 ఉంటే 20 ఇస్తాడు. 100 ఉన్నవాడు, దమ్మున్నాడు 100 ఇస్తాడు. సరే, అది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ డబ్బుతో ఏం మొదలెట్టారు? హమాస్ని పోషించడం, వాళ్ళకి డ్రెస్సులు కొనిపెట్టడం, ఆయుధాలు కొనిపెట్టడం, ట్రైనింగ్ ఇవ్వటం, ఇజ్రాయెల్లో తోలటం, గాజా స్ట్రిప్లోకి తోలటం, వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించమని చెప్పడం. మళ్ళీ ఇలాంటి చండాలం ఇంకొకసారి ఎప్పుడు చోటు చేసుకుంది? 2023లో చోటు చేసుకుంది. అప్పుడు ఎవరు ప్రెసిడెంట్? జో బైడెన్. ఆయన ఏం చేశాడు? అటు 7 ఖైదీలు, ఇటు 7 ఖైదీలు మార్చుకున్నారు ఇరాన్, అమెరికా. సరే, ఈయన ఇరాన్ ఖైదీలని పంపించేప్పుడు, అరే ఆ రోజు బారక్ ఒబామా $400 మిలియన్ ప్లస్ $1.3 బిలియన్ సొమ్మిచ్చాడు, ఉత్తి చేతులతో పంపితే లేనిపోంది మనకి ఏదైనా ఈ దోషం తగులుతుందని చెప్పేసి ఈయన ఒక $6 బిలియన్ ఇచ్చి పంపించాడు. ఈ పంపించడం కూడా ఎలాగా? వయా ఈ ఖతారు అండ్ ఇంకా 2-3 దేశాల ద్వారా యూరో కరెన్సీ ద్వారా, డాలర్స్ ద్వారా పంపించాడు. అంటే ఫిజికల్ మనీ, నాట్ ట్రాన్స్ఫర్. రిస్ట్రిక్టెడ్ అకౌంట్ అన్నారు, కానీ అది రిస్ట్రిక్ట్ అయ్యింది కదా, చాలామంది ఆపరేట్ చేశారు. అందులో ఆపరేట్ చేసింది ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ హమాస్కి ఇచ్చారు, హౌతీస్కి ఇచ్చారు, హెజ్బుల్లాస్కి ఇచ్చారు. 2023లో ఈ భారీ మొత్తం విడుదలైన 6 నెలల వ్యవధిలో అక్టోబర్ 7 ఇజ్రాయెల్ మీద దాడి జరిగి, వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటే ఆ పండుగని ఆసరాగా చేసుకుని దాడి చేసి 1,400 మందిని ఊచకోత కోసి ఒక 300-400 హోస్టేజ్ని తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకున్నారు. వాళ్ళలో బతికున్న వాళ్ళు ఒక 50 అంటున్నారు. సరే, చచ్చిపోయిన వాళ్ళ శవాలు ఇంకా అక్కడే ఉన్నట్టు, ఇంకా అప్పచెప్పాలి. ఆ ఒప్పందం ఇంకా గాజాకిను ఇజ్రాయెల్కి మధ్య ఆ ఒప్పందం జరగల. వాళ్ళు తవ్విన సొరంగాలు, వాళ్ళ లోపల ఏర్పాటు చేసిన 5 స్టార్ ఫెసిలిటీస్ మొత్తం ఇరాన్ పంపించిన డబ్బులే. సరే, ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు మొస్సాద్ అందుకు ప్రతీకారం తీర్చుకుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశస్తుల్ని తన ఏజెంట్గా పెట్టుకొని వాళ్ళ చేతే అక్కడి నుంచి మిసైల్స్ ప్రయోగించాలో చేసింది. అందాకెందుకు, అక్కడ సైంటిస్టులను హైర్ చేసి వాళ్ళ కోసం ఏదో స్పేస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు చేసి అక్కడి నుంచే మిసైల్స్ ప్రయోగించింది. ఇది ఇజ్రాయెల్ మొస్సాద్ యొక్క గొప్పతనం. ఒకచోట ఫెయిల్ అయ్యారు కదా అని మొస్సాద్ కంప్లీట్ ఫెయిల్ అయ్యింది అంటానికి వీలేదు. అండ్ వాళ్ళు హతమార్చింది కూడా ఉగ్రవాద గ్రూపులకు చెందిన వాళ్ళే, సాధారణ ప్రజానీకాన్ని కాదు. అదొక విషయం. దాని మీద చాలా రకాల అపోహలు ఉన్నాయి, మళ్ళీ వేరే మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చేప్పటికి వీళ్ళు ఆపరేట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమేమి దొరికినాయని ఒక వీడియో కనుక చూస్తే, మొస్సాద్ ఆపరేటివ్స్ ఏమేమి ఉంచుకున్నారన్న ఒక డిఫరెంట్ డ్రెస్ కోడ్ వాళ్ళకి, వాళ్ళ ముఖాలు కనపడకుండా, అలాగని అవేవి మాస్కులు కూడా కాదు, ఒక డిఫరెంట్ డ్రెస్ కోడ్ తోటి టాక్టికల్ గేర్స్ పెట్టుకొని, ఇంక్లూడింగ్ నైట్ విజన్ గాగుల్స్ కూడా ఉన్నాయంట. డిజర్ట్ టెరైన్లో అంతవరకే తెలుస్తుంది. మొత్తం ఇసుక వెనకాల కనిపిస్తుంటే అది ఎడారని చెప్పగలం, కానీ ఎడారిలో ఫలానా 1వ నెంబర్ వీధి, 2వ నెంబర్ వీధి అని చెప్పలేం కదా. ఆ జాగ్రత్తలు మొస్సాద్ తీసుకుంది. అలాగే వాళ్ళకి వెపన్స్
వాళ్ళందరూ వాళ్ళ వెపన్స్ ఏంటంటే ఇరాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టార్గెట్ చేసిన వెపన్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, మొస్సాద్ ఏజెంట్ల చేతిలో. ఎవరికి ఇన్కమింగ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్కి, అంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చే అటాక్ ఎయిర్ క్రాఫ్ట్కి వాళ్ళకి తోవ కల్పిస్తూ వీళ్ళే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వీళ్ళ మిసైల్స్ ద్వారా పేల్చేయటం. అద్భుతమైన ఐడియాతోటి మొస్సాద్ ఇరాన్లో అయితే పాగేసింది. ఇక మిగిలినవి ఏం కనిపించాయంటే ప్రొజెక్టైల్స్ ఉన్నాయి విత్ మౌంటెడ్ కెమెరాస్. ఆ ప్రొజెక్టైల్స్కి పైన మౌంటెడ్ కెమెరాస్ ఇరాన్ మిసైల్ డిఫెన్స్ బ్యాటరీస్ని కొట్టడం కోసం, అంటే డిఫరెంట్ ఎక్కడున్నాయో చూసి వాటి లొకేషన్స్, వాటి డిస్టెన్స్ని బట్టి వీళ్ళు టార్గెట్ చేసుకోవటం. అలాగే బ్యాలిస్టిక్ మిసైల్ ప్లాట్ఫామ్స్ కూడా పెట్టుకున్నారట. అంటే ఏ స్థాయిలో మొస్సాద్ ఇరాన్లోకి పెనట్రేట్ అయిపోయిందనే దానికి ఉదాహరణ. ఇంకా చూస్తే ది ప్రొజెక్టైల్స్ అపియర్ టు బి స్పైక్ మిసైల్స్, రిలేటివ్లీ స్మాల్ ప్రెసిషన్ గైడెడ్ యాంటీ-ఆర్మర్ మిసైల్స్ దట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ టు ఫ్లై టు టార్గెట్స్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ దేర్ లైన్ ఆఫ్ సైట్. వాళ్ళ పరిధిలో లేని టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఒక స్మాల్, అలాగే ప్రెసిషన్ గైడెడ్ యాంటీ-ఆర్మర్ మిసైల్స్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారంట. స్పైక్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా, బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్లాట్ఫామ్స్ కూడా. సరే, ఇరానియన్ అథారిటీస్ ఏం కన్ఫర్మ్ చేస్తున్నాయంటే యూజ్ ఆఫ్ వెపన్స్ విత్ ద స్టేట్ మీడియా షోయింగ్ ఇమేజెస్ ఆఫ్ రామెంట్స్ ఆఫ్ కస్టమైజ్డ్ స్పైక్ మిసైల్ లాంచెస్ దట్ వర్ డిస్కవర్డ్ ఇన్ వన్ ఓపెన్ ఏరియా. అది కష్టం మీద ఇరాన్ కనుక్కుంది అంటే ఒక ఓపెన్ ఏరియాలో ఈ స్పైక్ మిసైల్ లాంచర్ని, కస్టమైజ్ చేసిన స్పైక్ మిసైల్ లాంచర్ని కనుక్కున్నారట. వెపన్స్ ఎలా వేటితో ఎక్విప్ చేశారంటే ఇంటర్నెట్ బేస్డ్ ఆటోమేషన్ అండ్ రిమోట్ కంట్రోల్డ్ సిస్టమ్స్ తోటి. ఇంటర్నెట్ బేస్డ్, ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇంటర్నెట్ బేస్డ్ ఆటోమేషన్ అండ్ రిమోట్ కంట్రోల్డ్ సిస్టమ్స్. వాళ్ళు ఎక్కడో రిమోట్లో కూర్చొని ఇది ఆపరేట్ చేశారు. అండ్ వారు ఆపరేటెడ్ బై టెర్రరిస్ట్ మొసాద్ ఏజెంట్స్. ఇది ఇరాన్ చెప్పే మాట ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు టెర్రరిస్టులట, ఆ టెర్రరిస్ట్లో కూడా టెర్రరిస్ట్ మొసాద్ ఏజెంట్లట. అది ఇరాన్ చెప్పింది. మొత్తానికి ఏంటంటే ఇది ఇజ్రాయిలీ ఆపరేషన్స్. ఒకసారి మనం గుర్తించుకుంటే నవంబర్ 2020లో ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఒక సీనియర్ ఫిగర్ అని పిలుచుకునే మొహసెన్ ఫక్రీజదే అని ఆయన్ని చంపటం కోసం ఎలాంటి ఆపరేషన్ అప్పట్లో ఇజ్రాయెల్ చేసిందో నవంబర్ 2020లో ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ఆయన ఇన్ఫ్యాక్ట్ హీ వాస్ గన్డ్ డౌన్ ఇన్ ఎ సిటీ నియర్ టెహరాన్ వైల్ మూవింగ్ ఇన్ ఎ వెహికల్ విత్ హిస్ వైఫ్ అండ్ బాడీగార్డ్స్. ఆయన భార్య బాడీగార్డ్స్ తోటి ఆయన వెళ్ళేప్పుడు ఆయన టెహరాన్కి సమీపంలో వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కాల్చి చంపారు. ఆ రోజు ఇరానియన్ అథారిటీస్ కన్ఫర్మ్ చేసిందంటే దట్ ది అసాసినేషన్ వాస్ క్యారీడ్ అవుట్ యూజింగ్ రిమోట్ కంట్రోల్డ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గైడెడ్ ఎక్విప్మెంట్. వాళ్ళు ఆయన ఎలా చంపారంటే ఎక్కడ ఎవరు కనపడాల మనుషులు ఆపరేట్ చేశారు. రిమోట్ కంట్రోల్డ్ తోటి ఆపరేట్ చేసిన వెపన్స్ అనమాట. రిమోట్ కంట్రోల్డ్ వెపన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గైడెడ్ ఎక్విప్మెంట్ తోటి చేశారు. విత్ ఇజ్రాయెల్ మీడియా రిపోర్టింగ్ దట్ ఏ 1 ton గన్ వాజ్ స్మగుల్డ్ ఇన్ టు ఇరాన్ ఇన్ పీసెస్ బై మొస్సాద్. ఇదండి వాళ్ళు చేసింది ఏంటో కూడా చెప్పారు. 1 ton గన్ ఉందండి, దాన్ని పీసెస్గా చేసి మొస్సాద్ వాళ్ళు ఇరాన్ పంపించారు, స్మగుల్ చేశారు. అక్కడికి వెళ్ళి రీఅసెంబుల్ చేసిన తర్వాత అండ్ మౌంటెడ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఏ పికప్ ట్రక్ వెనకాల మౌంట్ చేసి అక్కడికి పంపించారనమాట. అది కరెక్ట్గా ఈ సీనియర్ మ్యాన్, ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో సీనియర్ మ్యాన్ అయిన మొహసెన్ ఫక్రీజదేని ఆ రోజు చంపేసింది అనమాట. అది బ్లాస్ట్ అవుతుందంటే ఆయన చనిపోయారు. మొత్తం ఇదంతా ఇప్పుడు బయటకు వచ్చింది. బుధవారం నాడు 3 ఎగ్జిక్యూట్ చేసింది ఇరాన్, హ్యాంగ్ చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చిందంట. ఎక్కడంటే హ్యాంగ్ చేసింది వెస్ట్ అజర్బైజాన్లో, నార్త్ వెస్టర్న్ పాయింట్స్ ఆఫ్ వెస్ట్ అజర్బైజాన్లో వీళ్ళని పట్టుకుని ఉరి తీశారు. అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫక్రీజదాస్ డెత్ అండ్ అదర్ అసాసినేషన్స్. ఫక్రీజదా హత్యకు కారణం అని భావించింది. ఇంకా 697 మంది ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఇరాన్ వాళ్ళకి ఉరిశిక్ష వేస్తుంది. అలాగే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్సైడ్ ఇరాన్ ఎలా జరిగింది అనేది కూడా చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఆల్సో అపియర్స్ టు హ్యావ్ యూజ్డ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ laden small drones and quadcopters during the 12-day war to overwhelm Iranian defense as part of its multi-pronged assault operations. Large number of explosives ni Israel use చేసిందండి. ఇరాన్ మీడియా ఏం రిపోర్ట్ చేసిందంటే త్రూఅవుట్ ద వార్ దట్ ఎయిర్ డిఫెన్సెస్ అక్రాస్ ద కంట్రీ వర్ యాక్టివేటెడ్ టు కౌంటర్ ద స్మాల్ డ్రోన్స్ని కూడా కంట్రోల్ చేసే యాక్టివిటీ అని వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కలిగి ఉన్నాయి. అయితే లార్జర్ మిలిటరీ గ్రేడ్ కౌంటర్ పార్ట్స్ లైక్
హెర్మ్స్ 900 సెవరల్ ఆఫ్ విచ్ ఇరాన్ క్లైమేట్ హ్యావ్ షాట్ డౌన్. అయినా కూడా మరి పెద్ద పెద్దవి లార్జర్ మిలిటరీ గ్రేడ్ కౌంటర్ పార్ట్స్ ఇవి కూడా ధ్వంసమైనాయి. హవెవర్ ది ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ డ్రోన్స్ లాంచ్డ్ అండ్ హౌ సక్సెస్ఫుల్ దేవర్ ఇన్ హిట్టింగ్ దేర్ టార్గెట్స్ కెనాట్ బి కొరాబెటేటెడ్ బై అల్ జజీరా. అల్ జజీరాకి అయితే మొత్తం వాస్తవంగా ఎంత ఉపయోగించారు ఏంటనేది అయితే చెప్పలేకపోయాను. ఓవరాల్గా ఏంటంటే ఇరాన్లో మొస్సాద్ పాగా వేసింది, 700 మందిని ఐడెంటిఫై చేశారు. ఇవాళ రేపు ఉరి తీయబోతున్నారు, ముగ్గురిని ఉరి తీశారు ఆల్రెడీ అందులో.